ప్రయాగ్రాజ్లోని అలోప్ శంకరి దేవి శక్తిపీఠం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి? నమస్కారం భక్తులారా. భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఒక అద్భుతమైన రహస్యమైన ఆలయం గురించి మీకు తెలుసా? అదే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న అలోప్ శంకరి దేవి శక్తిపీఠం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా ప్రతి ఆలయంలో దేవతా విగ్రహం ఉంటుంది. కానీ అలోప్ శంకరి దేవి ఆలయంలో మాత్రం ఒక పవిత్రమైన చెక్క ఊయల మాత్రమే ఉంటుంది. భక్తులు అదే అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తరువాత సతీదేవి శరీరాన్ని భగవాన్ శివుడు మోసుకెళ్తుండగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని అనేక భాగాలుగా విభజించారు. ఆ భాగాలు పడిన ప్రాంతాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే ఈ ప్రాంతంలో సతీదేవి శరీరంలోని చివరి భాగం అదృశ్యమైందని, అందుకే ఈ ప్రాంతానికి అలోప్ అంటే అదృశ్యం అనే పేరు వచ్చిందని విశ్వసిస్తారు. ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని చెబుతారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని చెబుతారు. వివాహ సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తొలగాలని కోరుకుంటూ వేలాది మంది అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నామని చెబుతుంటారు. అందుకే ప్రయాగ్రాజ్కు వెళితే త్రివేణి సంగమంతో పాటు అలోప్ శంకరి దేవి శక్తిపీఠాన్ని కూడా తప్పకుండా దర్శించండి. ఈ ఆలయం గురించి మీరింతకు ముందు విన్నారా? కామెంట్లో జై మాతా ది అని టైప్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. జై మాతా ది.